కేసులు పక్కన పెట్టిస్తున్నాడు. మెరుపుల మహేష్ గారు, మీ విద్యాశాఖలో లేవనెత్తిన కుంభకోణాల పరిస్థితి ఏంది? అలాగే ఆ రేషన్ కుంభకోణం పరిస్థితి ఏంది? ఈ 30,000లో కేవలం 18కే సంబరపడిపోవటం ఏంటి ఇవన్నీ? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో అందరి నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఉమెన్ మిస్సింగ్ మీద మీరు ముందు జస్ట్ లైక్ దట్ ఒక 18 మెంబర్స్ ని తీసుకొచ్చారు కాకిరేత అని చెప్పి ఒక మాట ఉంది సార్. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇంక్లూడింగ్ వాసిరెడ్డి పద్మ గారితో సహా ఎవరు కూడా ఆ ఉమెన్ మిస్సింగ్ అనేది ఒక ఫేక్ స్టేట్మెంట్, దానికి ప్రూఫ్స్ లేవు అని చెప్పి మాట్లాడారు. ఒక్కరంటే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక ఇన్ఫర్మేషన్ ని, ఆ ఒక డేటాని అసలు కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. వాస్తవానికి చెప్పాలి అంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు చెప్పాలంటే. వాసిరెడ్డి పద్మ గారు అయితే మరీ ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద మేము కేసు వేస్తాము, అనవసరంగా మిస్లీడ్ చేస్తున్నారని కూడా జూలై 2023 జూలైలో కూడా పట్టించడం జరిగింది. అంటే ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. బట్ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నాయకులు కానీ, టీవీ డిబేట్లలో కానీ, ప్రెస్ మీడియాలో కానీ ఎక్కడన్నా వచ్చి బయట మాట్లాడే మొదటి మాట ఏంటంటే, అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 30,000 మంది ఏమైనారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 30,000 మంది ఏమైనారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 30,000 మంది ఏమైనారు. నిజానికి వాస్తవానికి 2019 నుంచి 2022 వరకు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం 2019 నుంచి 2021 వరకే చెప్పాలి. అది 3 years ఆఫ్ డేటా మాత్రమే ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ అది తీసుకొచ్చేది. దానే కళ్యాణ్ గారు ప్రెజెంట్ చేశారు జనసేన చీఫ్. ఈ రోజు ప్రతి ఒక్కరు దాని మీద పడుతున్నారు. నా దగ్గరే ఇప్పటికిప్పుడు మీకు పంపించమన్నా కానీ ఆ డేటా పంపిస్తా. అదేది ఫేక్ డేటా కాదు. బట్ 2000 చెప్పిన తర్వాత కూడా 2 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ అధికారం 2021 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే కనీసం దీని మీద ఇప్పుడు ఏదైతే 18 మందిని పట్టుకున్నామనో, లేకపోతే 5 మందిని పట్టుకున్నామనో, పిఠాపురంలో మొన్న ఒక నోటు వదిలే ఒక ట్రేస్ తెచ్చుకొని పట్టామనో అని కనీసము ఆ వాళ్ళకున్నటువంటి టెన్యూర్ ఆఫ్ పీరియడ్ లో ఒక్కసారి కూడా అలా ఒక హోమ్ శాఖ నుంచి కానీ, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అఫిషియల్ స్పోక్స్ పర్సన్స్ నుంచి కానీ, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉమెన్ చైన్ పర్సన్ నుంచి కూడా కనీసం ఒక్క స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఒకే ఒక్కటి న్యూస్ అన్నా కానీ వాళ్ళ ప్రజల ముందు పెట్టున్నట్టయితే ఇలా మీరు చెప్పారు 30,000 కాదు 5,000 మేము 100 మందిని పట్టుకున్నాం, సో ఇది డేటా అని కనీసం ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడుంటే ఈ రోజు వాళ్ళందరికీ కూడా మాట్లాడే క్రెడిబిలిటీ ఉంది. బట్ అఫ్ కోర్స్ నిజానికి చెప్పాలి అంటే ఈ ఫోర్స్, ఈ రన్నింగ్ అంతా కూడా ఎవరి వల్ల జరుగుతుందంటే మేము ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ మిస్సింగ్ వేరు, ట్రాఫికింగ్ వేరు, ఉమెన్ వేరు, గర్ల్స్ వేరు. సో మీరు ఆ ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ చూసినట్టయితే డిఫరెంట్ గా డేటాని ఇంటరప్ట్ చేయించమని అక్కడ నేను మహేష్ గారు ఒక నిమిషం పొద్దున్నే జనాలకి మీరు స్ప్రైట్ తాగించి జ్ఞానబోధ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. మీరు కన్ఫైన్ అయిన లెక్క 30,000. ఆ 30,000 లెక్కలో మీరు ఇంత విడమర్చి తాత్పర్యము ప్రతిపదార్థం చెబుతా అంటే జనం అంత రెడీగా లేరండి. తాత్పర్యం ప్రతిపదార్థం కాదు, రిజల్ట్ కావాలి. 10,000 మంది పట్టుకున్నారన్న కానీ మీరు చేసేది ఏమి లేదు. ఇక్కడ 10,000 మంది దొరికిపోయారు, 5,000 మంది దొరికిపోయారని అని మాట్లాడేస్తే అది ఓకేనా? ఇప్పుడు పట్టుకునేస్తాం 30 మంది 6 నెలలైంది. యూ హావ్ టు స్టాండ్ బై యువర్ స్టేట్మెంట్ కదా. యూ హావ్ టు స్టాండ్ బై యువర్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ గారు ఏమండి మీకు ఒక విషయం చెప్పనా, కేరళ స్టోరీ కన్నా ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ ఒకవేళ 30,000 ఆంధ్రప్రదేశ్ లో మిస్ అయితే మీరు అంత సీరియస్ ఆస్పెక్ట్ ని అంత కన్వీనియంట్ గా ఎలా యూ పుట్ అసైడ్ అండి? నాకు అర్థం కాదు. మీకు లా అండ్ ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, ఆవిడ హోంగార్డులు లేకపోతే రివ్యూలు చేసుకోవడం మాత్రమే హోంమంత్రి అనిత గారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్? అవును సార్, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఒక 18 మందిని ట్రేస్ చేశారు. విజయవాడ సంబంధించిన అధికారిని దాన్ని ట్వీట్ చేస్తూ దాన్ని పెడితే వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తే మీరు దాన్ని జస్ట్ లైక్ దట్ సింపుల్ గా ఎలా పడేస్తారు? జస్ట్ లైక్ దట్ అనే లేదు, ఆయన అప్రిషియేట్ చేశారన్నాం. గత ప్రభుత్వంలో ఆయన అప్రిషియేట్ చేశారన్నాం, మీరు అది పట్టించుకోవట్లా. ఆయన ప్రశంసించారు అంటున్నాం, మిగిలిన వాటి గురించి ఏంటని అడుగుతున్నాం. సార్ అదే సార్, ఇప్పుడు ఎక్కడన్నా కానీ ఒక స్టార్ట్ జరగాలి. గతంలో కనీసం నేను అనేది గతంలో సార్ వాళ్ళు చేయలేకే వాళ్ళు 11కి పడిపోయారు. వాళ్ళ చరిత్ర వైఎస్ఆర్సీపీ ఒక చరిత్ర. మీరు వర్తమానంలో ఉన్నారు, దానికి సమానం చెప్పండి. వర్తమానంలో ఉన్నాం కాబట్టి మీరు చూడండి కంటిన్యూగా 5 days వన్సో, వీక్లీ వన్సో, 10 days వన్సో దీని మీద ఎక్కడో ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ 30,000 గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద లీడర్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత పక్కన పెట్టిన దాఖలేమీ లేదు.
దాని గురించి కంటిన్యూ ప్రాసెస్ లో జరుగుతుంది. అది 30,000 మంది సరే, అనే దాని మీద ఓకే అండి, అది పెద్ద బయట సబ్జెక్టు, అనే దాని మీద అది పెద్ద సబ్జెక్టు, కంటిన్యూస్ ప్రాసెస్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తోటి అండర్స్టాండింగ్ ఏంటి సార్? ద్వారంపూడి సార్ ఒక చూడండి సార్, ఇది కూటమి ప్రభుత్వం. మీరు దస్తాలు ప్రూఫ్స్ చూపించారు. ఆ వీడియోస్ కూడా నేను మీకు పంపిస్తాను. అలాగే విద్యాశాఖలో 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణాలు 5 చూపించారు. 2027 దాకా జగన్మోహన్ రెడ్డి అనైతికంగా, దుర్మార్గంగా, పైశాచికంగా చేసుకున్న ఒప్పందాలన్నీ మీరు బయట పెట్టారు. వాటి మీద ఏంటి చర్యలేవి? చర్యలు ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సార్ పక్కకు పోయే ప్రసక్తే లేదు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ఒక పార్టీ ప్రభుత్వం కాదు. ఇద్దరు ఎవరో అనుకూలంగా మాట్లాడినా, ఎవరో వాళ్ళ పత్రికలు అనుకూలంగా రాయించుకున్నా, కేవలం దాని వల్ల కూటమికి వచ్చే ఇది ప్రాబ్లం అయితే కాదు. ఇది జనసేన కాకినాడలో ఒక విషయం చెప్పమంటారండి మహేష్ గారు? కాకినాడలో వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీ, ఇంకా ఏమన్నా ఇతర పార్టీలు ఏమన్నా ఎంసీపీ, సిపిఐ, సిపి వీళ్ళందరూ ఐకమత్యంగా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటే మాట మీద ఉంటారు. అందరూ ద్వారంపూడి మాటని వింటారు. మీరు దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారే సార్. మొన్నటి వరకు మీకు మా నాదెళ్ల మనోహర్ గారు కూడా మొన్నటి వరకు ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మీద దాదాపు 1010 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ద్వారంపూడి కేసు ఏమైంది? సార్ 1010 వాళ్ళు కూడా ఉంటారు సార్, వాళ్ళు లేకుండా పోయేదానికి ఏమీ లేదు. మీకు విషయం చెప్పనా? ఆ కేసు మీరు లాయర్ కాబట్టి ఆ కేసులో మీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే మహా అయితే ఆ జిల్లా కలెక్టర్ ఆయన పిలిపించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని మందలిస్తున్నాను, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని ఒక నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అలాగే సార్ అని ఈయన చేతులు కట్టుకుని వెళ్ళిపోతారు. అదే జరిగేది అక్కడ ఆ కేసులో. నేను అనుకున్నట్టు కాదు, చట్టం ప్రకారం చెబుతున్నా. నేను చట్టం ఏం చెప్పిందో అదే చెబుతున్నా. నేను మీకు ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో ఏం జరిగిందో అదే చెప్తున్నా. అందువల్ల ఆయన బిందాస్ తిరుగుతున్నాడు. ఆయన త్వరలో అన్ని క్లోజ్ అవుతుంది సార్. అది త్వరలో అందరినీ క్లోజ్ అవుతుంది. ఇది స్టార్టింగ్ ఎలా అయిపోతుంది అంటే సార్, అసలు మీరు చూడండి, కనీసం ఈ గవర్నమెంట్ చేసిన మంచి చెప్పుకునే స్పేస్ కూడా ఎక్కడ కూడా కల్పించట్లేదు, ఇవ్వట్లేదు. మమ్మల్ని తీసుకోవచ్చు కానీ, లేకపోతే పేపర్లు కానీ ఎంతసేపు. ఇప్పుడు ఒకసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క వాళ్ళ మీదకి వెళ్తే దాని మీద ఒక 10-15 రోజుల వరకు దాన్ని తాలూకోవచ్చు. ఇప్పుడు మదనపల్లి కేసులు తీసుకున్నట్టయితే సార్, అక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఒక అధికారికి నోటీస్ ఇవ్వాలంటే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కానీ, లేకపోతే బేసిక్ నోటీస్ అనేది ఏమన్నా శుభలేఖ వెడ్డింగ్ కార్డ్ అండి వాళ్ళు తీసుకున్నారంటానికి. దే హావ్ టు రిసీవ్, దే హావ్ టు రెస్పాండ్, అంతే. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాజకీయ నాయకులు ఏ తప్పు కూడా చేయలేరు. సో ఖచ్చితంగా అధికారులను తప్పు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ తర్వాత వాళ్ళు చెప్తారు ఎవరి మీద ప్రజలు వచ్చింది ఏంటి అని చెప్పిన తర్వాత తెలుస్తారు సార్ ఫర్దర్ గా కూడా. సో కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ మీరు ఎవరెవరినైతే గుర్తు చేస్తున్నారో, అగైన్ వీఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్. యాక్చువల్ మీరు గుర్తు చేసిన ప్రతిసారి ఈ ప్రభుత్వానికి బలంగా పనిచేయాలా, బలంగా పరిగెత్తాలా, బలంగా ఏదో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పరిగెత్తాలని పాజిటివ్. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శేఖర్ రెడ్డి గారి దగ్గర వెంకటేష్ టైం ఫర్ శేఖర్ రెడ్డి గారు నవ్వు. అదండి శేఖర్ రెడ్డి గారు. మొత్తానికి ఏంటంటే మిమ్మల్ని చీల్చి చెండాడే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టం. కాకపోతే ఒక 2-3 ఏళ్ళు లేట్ అవుతుంది అంతే, అది వాళ్ళు చెప్పేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక ప్రశంస వచ్చింది. సాక్షి టీవీలో జోకర్లే ఉంటారట స్వాతిరెడ్డి గారు పోస్ట్ చేశారు. నమస్తే అండి వాసుదేవ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ వాసుదేవ్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, రఫీ గారికి అలాగే మెరుపుల్ మహేష్ గారికి ఒక